చెప్పండి అమ్మా, ఏంది మీ సమస్య? తండ మీద చాలా దారుణం అంటే చాలా జరుగుతుంది. 3-4 రోజులు వస్తుంది. ఇదే కావాలి. తిను లేదు, తిప్పు లేదు, ఏం లేదు, నీళ్ళు లేదు, పాడలేదు, ఎండల చలిలా ఏంది పరిస్థితి. మా మీకేంచి పర్మిషన్ వచ్చింది నిన్న. ఎవరు రావద్దు అన్నారు. అయినా కానీ వచ్చిరు. పొద్దున పోలీసు వాళ్ళు వచ్చి ఇంటింటి తిరిగిరు. ఎందుకు రావడం పోలీసు వాళ్ళు ఇంటింటికి? మేము దొంగతనం చేయలేము కదా, మా భూమి అయితే ఎత్తుకుపోతలేము కదా. మా భూమి మేము కావాలని పోరాడుతున్నాం. మేము మా భూమి మేము కావాలని పోరాడుతున్నాం. మా న్యాయం గురించి మా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మాకు న్యాయం కావాలి. మాకెందుకు ఇంత పోలీసు వాళ్ళు ఎందుకు, ఇంత గుండెగాలు ఎందుకు, వీళ్ళు ఎందుకు, వాళ్ళు ఎందుకు మాకు న్యాయం ఎందుకు జరుగుతలేదు? ఎవరు కబ్జా చేసిరమ్మా? మా తాతలు కబ్జా చేసి, మా అమ్మలు కబ్జా చేసి, అది మాకు ఈ మొత్తం మాకైతే ఇది అయితే అన్యాయమే కనిపిస్తుంది కానీ న్యాయం అనిపిస్తలేదు. రెడీ సంతరా సస్తము సంతరే చచ్చిపోతాము. ఈ భూమిలో మాది వెల్మెల తాండా. మేము ఈ తాండాలో నివాసిస్తున్నాం. మా తాత ముత్తాతల మా నాన్న వాళ్ళందరూ చాలా అప్పుడు ముసలోళ్ళు చేసుకున్న భూమి ఉంది. కానీ ఈ భూమి పైన ఎటువంటి హక్కు ఎవరికి లేదు. మాకుంది. మాకు ప్రతిదానికి హక్కు ఇచ్చింది గవర్నమెంట్. మాకు హక్కు ఇచ్చింది, మాకు హామీ ఇచ్చింది. కానీ ఎందుకు అట్లా చేస్తున్నారు మాకు అర్థమైంది. మా భూములు మాకే కావాలి. మాకేది అడుగుతలే, మేము ఆస్తి అంత అసలు అడుగుతలే. మా భూములు మాకే కావాలి. మా భూములు మాకే కావాలి. మాకు న్యాయం జరగాలి. మా న్యాయం మాకు జరగాలి. మాకు భూములు కావాలి. మాకు ఏది వద్దు. మేము ఆస్తి అంత అసలు ఏమి అడుగుతలేం. రోడ్ల మీద బిచ్చపల్లనే నయం మాకన్నా, కాయిదాలు వేయటం నయం మాకన్నా. మాకు చూసి దయ కలుగుతలేదా? మాకు చూసి ప్రేమ కలుగుతలేదా? మేము ఉన్నోళ్ళకే ఇవ్వాలన్నా? మాకు అవసరం లేదా? మేము చేసుకొని తినమా? మేము ఎట్లా బతకాలి? మా భూములు మాకు కావాలి. రెడ్డి మాకు మరీ ఘోరంగా అందలుగా చేసి మమ్మల్ని అంతా మా తాత ముత్తాతల నుంచి భూములు గుంజుకొని వాళ్ళు పన్నా కట్టకపోతే బట్టలు ఇప్పేసి పరికి కంప ఈపు మీద పెట్టి వాళ్ళకు నానా తిప్పలు పెట్టి నానా నంచలు పెట్టి మరి మాకు 5వ పిడైపోయింది. ఇప్పుడు మా మనవల నుంచి 5వ వంశం మాకు ఇక్కడ ఉండబట్టి పట్టా చేసిస్తామని మరీ ఘోరంగా తయారు చేసి ఈ రకంగా మమ్మల్ని నిమిషించి మేము రోడ్డు పాలయ్యి మా పిల్లల బతుకు తెరువు ఎట్లా. కలెక్టర్ దగ్గరికి పోతే మీ గ్రామ పంచాయతీ అక్కడ లేదంట, మీ ఊర్లు లేవంట. అందు గురించి మీ ఊరు లేదు కాబట్టి నేను చేసేసిన నా తప్పే. మీకు వారం రోజుల టైం ఇస్తున్న. వారం దాకా పోలీసు వాళ్ళు మీ దగ్గర రావద్దు, మీరు వాళ్ళ దగ్గర పోవద్దు, మీరు భూముల దగ్గరికి వెళ్ళొద్దు. వారం దాకా మీరు వారం టైం పెడుతున్నా. నా తప్పే. ఎందుకను మీ గ్రామం అక్కడ మీ ఊరు లేదంట, మీ తండ లేదంట. అందు గురించి వాళ్ళు ఒక అప్లికేషన్ తీసుకొచ్చిర్రు. అందు గురించి నేను హడావిడిగా చేసేసిన. నేను చేయవలసింది పని కాదు ఇది. కానీ మీది మీ విల్ల ఎక్కడ ఉంది, మీ ఇల్లు ఎక్కడ ఉన్నాయి, నేను సర్వీస్ చేస్తా. వారం రోజుల టైం పెట్టింది మేము కలెక్టర్ దగ్గరికి పోతే. అయినా కానీ వాళ్ళు వారం కాకముందే మా మైపల్సాట అటు వెళ్ళంగానే మళ్ళీ దర్జనంగా వచ్చేసారు. 100 మంది పోలీసులు వచ్చి ఇల్లు గుమ్మము తిరుగుతురు. మా పిల్లలని తీసుకెళ్తారు. మా చిత్ర నిమిషాలు పెట్టి ఆడవిల్లలు బయటకు వస్తే 4 ఆడవిల్లలు పెట్టి కొడుతురు ఆడవిల్లలని. ఇది న్యాయమేనా? వాళ్ళది ఏమైనా ఉంచుకొచ్చినామా? మా పొలం మాకు కావాలని మేము దర్జనంగా మేము కూర్చున్నాం. కానీ ఆకలితోని ఉపాసంతో కట్టెలు అమ్ముకొని తిన్నాము. మా మామ మేము వెళ్ళక మాకు అప్పుడు కవులుగా చేసుకొని కరువుగా వెళ్ళింది. మా మామ తౌడు తెచ్చి మేము గొండ్ల ఏది బంకట కూర వేసి రొట్టెలు చేసుకొని తిన్నాం. అదంతా వాళ్ళు చూసిరా? చూడలేరు. మరి ఎందుకు అంత దర్జనంగా మా పైన అంత దర్జనంగా జరిపించుకుంటారు? ఏమన్నా వాళ్ళ దగ్గర పోయి అడిగినామా? బిచ్చమేమన్నామా? ఈ అడగలేము. వాళ్ళకి ఏమైనా ఇమ్మన్నామా? ఇయ్యలే. మా పిల్లలకి ఈ రోజుల్లోనే మేము చదువుకున్న పరిస్థితి లేదు. మేము చదువుకోలేము. మా పెద్ద మనుషులు చదువుకో. మా మగవాళ్ళు 9 ఏళ్ళ నుంచి జీతాలు ఉన్నారు. అప్పటి నుంచి ఎందుకు ఈ మైపాల్ గౌడ్ ఎందుకు వస్తుండు మీ మధ్యలో? మేము నేను సర్పంచ్గా నిలబడ్డా. రాములు గౌడ్ ఆయన అంటాడు మైపాల్ సెట్ ఎందుకు వస్తాడంటే మైపాల్ సెట్ వాళ్ళ తాత వాళ్ళ నాయన వాళ్ళ అందరి నుంచి మాకందరి నుంచి అప్పుడు ఇలా మా ఇళ్ళలో ఎవరన్నా సచ్చిరనుకో, మా ఇళ్ళలో ఎవరన్నా సచ్చిరనుకో ముందు మా కులపల్లకు ఫోన్ చేయం. సార్ పొలాన్ని మనిషి చచ్చిండంటే ఆయన 6 గంటలకి వచ్చేస్తాడు. నైట్లో చచ్చిండు అనుకో ఎవరికి బిచ్చపల్లకు కథ చెప్పురి నైట్ అంతా వాళ్ళు పండుకోరని. ఎవరన్నా తాగటోళ్ళు ఉంటే కోట పంపిస్తాడు. వాళ్ళకు ఏందో న్యాయం చూడు. తెల్లారం గంటలకు వస్తారు. మా కులపల్లకైనా తర్వాత చెప్పుకుంటాం. కానీ ఆయనకు ముందు ఫోన్
ఫోన్ చేస్తాం, వాళ్ళ ఇంటికి ముందుకు పోతాం. ఎవరన్నా చచ్చిరనుకో మంచి చదువు ఆయన ఇలా మమ్మల్ని ఎవరైనా పెళ్లిలో వచ్చిన ఎంగేజ్మెంట్ కాకముందే సార్ మా పిల్లకు ఎంగేజ్మెంట్కి వస్తారు, మా దగ్గర డబ్బులు లేవు, మేము ఏం చేయాలని షేట్ దగ్గరకు పోతే షేట్ 10 రూపాయలు ఇచ్చి పంపిస్తే సరే ఆయన ఎంగేజ్మెంట్ నుంచి పెళ్లి దాకా ఆయన ఖర్చే పెట్టుకుంటాడు. ఇలా అందు గురించి ఆయన మైపాసట ఎందుకు వస్తాడు, మీ మధ్యలోకి ఏం పని, మీరు పోరాడగాలి అని అంటే